హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏ డే యాజ్ ఏ మేకప్ ఆర్టిస్ట్ ఎలా ఉంటుందో నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు నా క్లయింట్ నిఖిత అని తన దగ్గరికి వెళ్తున్నా. ఆల్రెడీ ప్రీవియస్గా కూడా నేను తనతో వర్క్ చేశాను అనమాట. ఈరోజు మళ్ళీ ఏదో పార్టీ ఉందని సో పార్టీ మేకప్ కోసం తను బుక్ చేసుకున్నారు. నేనైతే 1:30కి అలా స్టార్ట్ అయ్యా ఇంటి నుండి. లొకేషన్ వచ్చేసి నల్లగండ్ల నేను వెళ్ళాల్సింది. యాక్చువల్లీ క్లయింట్ దగ్గర నేను 3:30 వరకు ఉండాలి. బట్ హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసింది అండ్ తను ఫస్ట్ పెట్టిన లొకేషన్ వేరే దగ్గర చూపించింది. సో మళ్ళీ కొంచెం లేట్ అయిందనమాట. అరౌండ్ మేము 4:30 అలా వెళ్ళాం అనుకుంటా. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఎనఫ్ టైమ్ టు వర్క్. అండ్ ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయి అన్నీ అరేంజ్ చేసుకున్నాం. నిఖిత ఎలాంటి పర్సన్ అంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది. అండ్ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మా కోసం కుక్ చేసి మేము తిన్న తర్వాత పంపించింది. అండ్ దిస్ టైమ్ ఆల్సో షీ ఆఫర్ సమ్ జ్యూసెస్ అండ్ ఆల్. ఈరోజు వచ్చేసి తను బ్లాక్ అవుట్ఫిట్ వేసుకుంటుంది. తనకు మేకప్ అండ్ హెయిర్ ఎలా కావాలో నాకు రిఫరెన్సెస్ ముందే పంపించింది. అండ్ యు నో వాట్, తనకి ఒక బాబు ఉన్నారు. బట్ షీ స్టిల్ లుక్స్ యంగ్ అండ్ షీ మెయింటైన్స్ హర్ బాడీ అండ్ స్కిన్ వెరీ వెల్. తన మేకప్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి బేస్ చాలా మినిమల్ కావాలన్నారు. అండ్ ఐస్ వచ్చేసి స్మోకీ ఐస్ అండ్ లిప్స్ న్యూడ్ లిప్స్. సో అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. బేసిక్గా వేరే క్లయింట్స్ అయినా నేను ముందే చెప్తా, అంటే బేస్ చాలామంది మినిమల్ కావాలి అంటారు కానీ కొంతమందికి డార్క్ సర్కిల్స్ కానీ పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు అవి కవర్ చేయడానికి ఇట్ టేక్స్ సమ్ అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేసి నేను వాళ్ళకి ముందే చెప్తా. దో వాళ్ళకి ఎలా అయితే బాగుంటుందో అది మెయిన్ నేను మైండ్లో పెట్టుకొని చేస్తా. సో నాకు ఎలా ఇంపార్టెంట్ అలా అని కాదు. అండ్ హియర్ ఈజ్ ద ఫైనల్ లుక్ అయితే క్రేజీ ఉండే. షీఈ్ లైక్, ఓ మీ ఫోన్లో చాలా బాగా వస్తుంది, నా ఫోన్లో ఎందుకు రావట్లే అంట. బట్ యు నో వాట్, నాకు అస్సలు టైం ఉండదు. ఈవెన్ నేను చాలా క్లయింట్స్ దగ్గర అంత మంచిగా తీసుకోవడానికి టైం ఉండదు, ఎస్పెషల్లీ ఇన్ వెడ్డింగ్స్. అండ్ మేము వచ్చేసి నల్లగండ్లలో ఉన్న ప్రియా అని అక్కడికి వచ్చామన్నమాట. అండ్ అది ఎంత బాగుంది అంటే స్టేకేషన్ అంటే ఓకే ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు, అలా వెళ్ళొచ్చు కానీ పార్టీస్కి ఇట్ డజంట్ వర్క్స్, బట్ స్టేకి వెళ్ళొచ్చు. అండ్ నాకైతే యాంబియన్స్ చాలా నచ్చింది. ఎస్పెషలీ ఈ బాల్కనీ మొత్తం అవుట్డోర్ లాగా, నో రూఫ్ లాగా అలా ఉంది. అండ్ నేను నా క్లయింట్స్కి ఎప్పుడు నేను ఫేక్ ప్రామిసెస్ చేయను. ఐ జెన్యూన్లీ టాక్ విత్ దెమ్. అంటే మీ స్కిన్ ఎలా ఉంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడి అలానే నేను చెప్తా. కానీ ఇలా ఉన్నా నేను ఇది చేస్తా అది చేస్తా, ఐ డోంట్ ప్రామిస్ దెమ్. అండ్ ఇట్స్ అరౌండ్ 6:30 అవుతుంది. మేము 4:30 అలా రీచ్ అయ్యాం, 6:30 అవుతుంది. సో వీఆర్ లీవింగ్ ఫ్రమ్ హియర్. సో నేను ఫేక్ ప్రామిసెస్ అన్నా కదా, ఎండ్ ఆఫ్ ద డే ఆ క్లయింట్ ఇచ్చే వర్డ్స్ కానీ నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఉంటే చాలు నా వర్క్లో. అండ్ నా మీద ఆ ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వడం నా డ్యూటీ అంతే. మేమైతే వెళ్తున్నాం అండ్ లగేజ్ అంతా నేను డిక్కీలో పెట్టేస్తున్నా. అండ్ ఈరోజు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి అంటే నేనంటే కార్ తీసుకున్నప్పటి నుంచి ఏదైతే నేను ఫేస్ చేయొద్దు అనుకున్నానో అది ఈరోజు ఫేస్ చేసా. అంటే రెయిన్ ఈజ్ ఓకే, బట్ హైదరాబాద్లో మీకు తెలిసిందే కదా ఎలా ఉంటుంది, రోడ్స్ అన్నీ ఎలా వాటర్తో బ్లాక్ అవుతాయి, అసలు మొత్తం ఎలా ఫిల్ అవుతాయి. ఈవెన్ ఫస్ట్ కొంచెమే పడింది, ఇట్స్ ఓకే అనుకున్నా. బట్ ఇప్పుడు మీరు చూడండి, నేను జేబీఎస్ దగ్గరికి వచ్చే వరకు లిటరలీ రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి అనమాట. అంటే ఫస్ట్ టైం నేను ఈ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసినప్పుడు నిజంగా చాలా చాలా ప్యానిక్ అనిపించింది. బట్ నేనైతే ఫైనల్లీ ఇంటికి వచ్చిన. బట్ ఇట్ టేక్స్ 3.5 hours ఫ్రమ్ నల్లగండ్ల టు మై ప్లేస్ నాగారం. ఫైనల్లీ సేఫ్గా అయితే రీచ్ అయినా. దిస్ ఈజ్ మై డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.